పని చేయాలనుకున్న పని చేసి చూపిస్తాను. ఏం చేసి చూపిస్తానో పోండి, కానీ నేను తలుచుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. చిన్న పిల్లోడు కదా అని కాస్త జాగ్రత్త పడ్డాను. ఆ పిల్లోడు ఏంటంటే పెద్దోడు అనుకుని మర్యాద లేకుండా కుళ్ళపొడి చేశాడు. అంతానికి ఇంకొక పేరు టొర్నాడో. అది చెప్పేటప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. శివాని కలిసిన తర్వాత తెలిసింది అంతానికి రెండవ పేరు టొర్నాడో అని. కానీ ఆ పిల్లాడు శివ నా పేరుని అంతం చేశాడు. బతకడానికి డబ్బులు కావాలి, నేను చాలా దుర్మార్గున్నయ్యా. అలా చెప్పుకుంటూ ఊర్లో జాలీగా తిరిగేవాడిని. కానీ మధ్యలో ఒకడు దూరి నా ప్లాన్లన్నీ నాశనం చేసేసాడు. ఒకడంటే వాడు ఏమన్నా పెద్ద పోటుగాడా? చాలా చిన్న పిల్లవాడు ఆనందానికి నన్ను కొల్లప్పుడు చేశాడు. అసలు ఇది కామెడీ చేసే సమయం ఏంటి? నాకు ఇక్కడ పగలే నక్షత్రాలు కనిపిస్తున్నాయి. నువ్వు మమ్మల్ని కోపం పడేలా మాట్లాడుతున్నావా? ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఉంది. అలాగని నేను జాలీగా తిరుగుతుండేవాని, కానీ ఇప్పుడు అదంతా పోయింది. సంతోషాన్ని నేను జీవితంలో ఇప్పటి వరకు చూసిందే లేదు. ఎందుకంటే మొత్తం సంతోషం శివానే తీసుకువెళ్ళిపోయాడు. తనని మనం ఏదైనా చెయ్యాలి. ఏదైనా ఒక ఐడియా చెప్పండి స్నేహితులారా, ఏదైనా ఒక ఐడియా చెప్పండి. నువ్వు ఏడోకు ఆ శివగాడు కుములి ఏడిసే సమయం దగ్గర పడింది. అది ఎలాగా? అది ఎలా అని నేను చెప్తాను నీకు. ఆ ప్లాన్ లో శివ ఎలా ఇరుక్కుంటాడో చూద్దు త్వరగా చెప్పండి. ఎలుకైనా తన సామ్రాజ్యంలో అదే రాజయ్యా. శివ వాళ్ళ ఊర్లో కింగ్ కావచ్చు. అందుకే ఆ ఎలుకను అదే ఆ శివాను వాళ్ళ ఊరు నుంచి కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి వాణ్ణి చంపేబోతున్నాం. కానీ తను చాలా తెలివైన వాడు కదా, తన ఊరు వదిలి అసలు బయటికే రాడుగా. వస్తాడు మన అందరం కలిసి వాడిని రప్పిద్దాం. ఇప్పుడే శివ సక్సెస్ఫుల్ గా ఒక మిషన్ ని పూర్తి చేశాడు. వెంటనే ఇంకొక మిషన్ కి సిద్ధంగా ఉన్నాడు. పెడల్ మీద కాలు పెట్టేశాడు. ఒక్కొక్క స్టోన్ వాడికి స్టెప్పింగ్ స్టోన్ గా అనిపిస్తోంది. ఒక్కొక్క స్టెప్ మీద ఎగిరి వెళ్తున్నాడు. ఏ సమస్య లేకుండా ఎగురుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కిందకి రాపోతున్నాడు. శివ, నీ ఫినిషింగ్ కాస్త బాలేదు. ఇలా చేద్దామా? ఫోకస్ చేయాలి. కాన్సంట్రేట్. స్టాండ్ చేసేటప్పుడు కాన్సంట్రేట్ మిస్ అవ్వకూడదు. సైకిల్ హ్యాండ్ బార్ ని పట్టుకునేటప్పుడు మనసులో గట్స్ ఉండాలి. శివ, నువ్వు సైకిల్ నుంచి దిగు. ఆది ఎలా అని తోలి చూపిస్తాడు. నువ్వు చూసి నేర్చుకో. నేను కోచ్ మాత్రమే, స్టంట్ అంతా ఏం చెయ్యను బా. ఎక్కడైనా క్రికెట్ కోచ్ క్రికెట్ ఆడుతూ చూసారా ఏమిటి? అలాగే నేను కూడా. శివ, నేనే కొత్త కానిస్టేబుల్ రామ్ సింగ్ మాట్లాడుతున్నాను. లడ్డూ సింగ్ సార్ నిన్ను వెంటనే బయలుదేరి రమ్మంటున్నాడు. ఏదో ఎమర్జెన్సీ అంట. ఓకే, నేను వెంటనే అక్కడికి వస్తాను. ఏదో అర్జెంట్ అంట. లడ్డూ సింగ్ సార్ రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్తాను. మీరందరూ ఇంటికి వెళ్ళండి. ఓకే. లడ్డూ సింగ్ సార్, ఏమైంది? ఎందుకు నన్ను అంత అర్జెంటుగా రమ్మన్నారు? నేను నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్పి చెప్పలేదే. ఎవరు చెప్పారు నీకు? రామ్ సింగ్ సార్. రామ్ సింగ్? రామ్ సింగ్ అన్న పేరులో ఇక్కడ ఎవరు లేదు కదా శివ. హలో శివ, రౌడీలు కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. త్వరగా రా శివ. నేను ఏదైనా చేయదలుచుకుంటే చేసి చూపిస్తాను. అంతానికి ఇంకొక పేరు. అందుకే మేము నలుగురము. మమ్మల్ని ఎదిరించేవాడు ఎవడు? ఇప్పుడే సంతోషంగా ఉంది. ఇది జ్వాలా సింగ్, టొర్నాడో, జింగారా, ఇంకా బాబా. లడ్డూ సింగ్ సార్, ఆ నలుగురు రౌడీ చేసిన పనే ఇది. నా ఫ్రెండ్స్ నుంచి నన్ను దూరం చేసి వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను. మీరు స్పాట్కి వచ్చేయండి. డోంట్ వరీ శివ, ఈ రోజు పోలీస్ హెలికాప్టర్ కూడా ఇక్కడే ఉంది. మనం అందులో వెళ్ళి వెతుకుదాం. సార్, అటు చూడండి.
చూడండి, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు జంగల్ లోపలికి ఎంటర్ అవుతున్నారు. అక్కడికి మీరు హెలికాప్టర్తో రాలేరు. నేను ఇక్కడే దిగుతాను. మీరు జంగల్ కా సైడ్ ఉన్న రోడ్లో ల్యాండ్ అవ్వండి. నేను జంగల్ లోపలికి వెళ్ళి వాళ్ళని వెతుకుతాను. పైలట్ సార్, వెనకాల డోర్ ని ఓపెన్ చేయండి. ఏంటి? శివ కరెక్ట్ గానే చెప్తున్నాడు. వెనకాల తలుపుని తెరువు. ఓకే సార్. ఏయ్, ఆగండ్రా. ఎవడైనా తప్పించుకోవాలనుకున్నారు కాల్చి పారేస్తాను. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే చేతులు పైకెత్తండి, బయటికి రండి, లేకపోతే ఒక్కొక్కరిని నేను షూట్ చేసి పారేస్తాను. ఏయ్, ఆగండ్రా. చెప్పేది మీకే. ఎవరిని మొదలో కాల్చాలి? నిన్ను కాల్చనా? లడ్డు సింగ్ సార్ బాగా ఇరుక్కున్నట్టున్నారు. ఎందుకంటే మంచిది, నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను. చాలరా, చాలు. ఇంకా ఎంతసేపు ఇలా తిరగబడతారు? లడ్డు సింగ్ సార్, మీరు ఎందుకని ఇలా తిరుగుతున్నారు? ఆ కార్లన్నీ ఎక్కడ? చాలా వేగంగా ఉన్నారు. నన్ను భయంకరంగా తిప్పించారు కదా శివ. నాకు ఇప్పుడు తల తిరుగుతోంది శివ. సరే పోనీ, నా హెలికాప్టర్ ఎక్కడికి పోయింది? అది ఎప్పుడెక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెహికల్స్ ఆపకండి, వేగంగా తోలండి. శివాని అలాగే గుద్ది పడేయండి. ఆ శివ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. నన్ను చూసి భయపడ్డాడు అనుకుంటా. ఏ ఆ శివ ఎక్కడికి వెళ్ళలేదు, నీ కారు పైన ఉన్నాడు. గ్లూ టైర్. వచ్చేసాడు. శివాని తన ఫ్రెండ్స్ ఉన్న వెహికల్ దగ్గరికి పోనివ్వకండి. ఇప్పుడు ఉందిరా నీకు. బాయ్ బాయ్ శివ.
నేను ఏదైనా చేయదలుచుకుంటే చేయకుండా వదిలిపెట్టను. నాకు కావాల్సింది డబ్బులు. నేను చాలా పెద్ద దుర్మార్గుని. నేను ఏదైనా చేయదలుచుకుంటే అది చేయకుండా వదిలిపెట్టను. నేను శివాను ఊరికే వదిలిపెట్టను. మన శివకి ఏం కాలేదు. శివ, ఈ రోజు నేను ఊరికే వదిలిపెట్టను. రే చిన్నపిల్లాడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా దగ్గర దెబ్బలు తింటావు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివనే వాడి పేరు. ఆ పిల్లలు ఎక్కడా? ముఖ్యంగా ఆ శివగాడు ఎక్కడా? పిల్లవాడిని మాత్రం అనకండి అంకుల్. వీర కుమ్ముడు కుమ్మేశాడు. అరే, మనం ఒక చిన్న పిల్లాన్ని చూసి భయపడతామా? అరే, వెళ్ళి తనని కొట్టు. వచ్చిరా, వెనకరా. రే గుండోడా, వెళ్ళి కొట్టిరారా. రేటు చూడండి, మీరు వెళ్ళి కొట్టేసి వెనకాలండి. నేను చాలా దుర్మార్గుని. వెనకాల ఉండోడు వచ్చి నిన్ను కొడతాడు. ఓకే ఓకే, ఇప్పుడు మీకున్న సమస్యని నేను సాల్వ్ చేస్తాను. ఇంకీ పింకీ పాంకీ, ఫాదర్ హ్యాడ్ అ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకీ పింకీ పాంకీ. కమాన్ అంకుల్, మీరే ఫైట్ చేయాలి. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా, వెళ్ళు త్వరగా కొట్టు అంటే. ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా ఆడు. వెళ్తాను వెళ్తాను. ఇరుకించడంలో వీళ్ళందరికీ ఎంతో సంతోషమా. ఉండు వస్తున్నాడు. ఏమైంది? ఏం లేదు, వాళ్ళని కొడుతున్నాను అంతే. ముందుగడ బాగా కొడుతున్నాడురా. అవును, శబ్దాలు వినిపిస్తున్నాయి. కొట్టేసాను, చెమ్మలో లేపేసాను ఆ పిల్లాడు. అరే, కొట్టేసి నువ్వెందుకు కింద పడిపోయావు?
అరే అంతసేపు కొట్టాను కాబట్టి అలసిపోయాను. ఇప్పుడు మీరు వెళ్ళండి, తనని కొట్టండి. అప్పుడే మీరు కూడా టైర్డ్నెస్ ని అర్థం చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి కొడతాను. నా పవర్ చూపించి చాలా రోజులయ్యింది. ఇప్పుడు నువ్వు కొట్టిన కొట్టుడికి శివ కూడా కొంచెం టైర్డ్ గానే ఉంటాడు. నేను వెళ్ళి వనంతు చూస్తాను. ఏ శివ, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. శివనే నేను ఎరగదీశాను. నాకేదో సమస్య అనిపిస్తోంది. ఇద్దరం కలిసి వెళ్దాం. నేనే వస్తాను, మీరు అనవసరంగా కష్టపడొద్దులే. నేను మనసులో ఒకటి తలుచుకుంటే ఈ శివగాడి ఇంకోలా తలుచుకుంటున్నాడు. వాడు నన్ను వీర కొట్టుడు కొట్టాడు. నేను అసలు మీతో కలిసి ఉండకూడదు. సమస్యకి ఇంకొక పేరు ఉన్న ఒకే ఒక పేరు శివ. శివ శివ. నాకు కావాల్సింది డబ్బులు, కానీ శివ చిచ్చర పిడుగు. ఓ శివ, భయపడకు, ఇదిగో వచ్చేసాను. ఏయ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంట్రా, ఏమైందిరా మీకు? ఎందుకని లేవట్లేదు? శివ, ఏయ్ లేవరా, పైకి లేవు. ఏమైంది? ఇది నిద్రపోయే సమయం కాదు, మీరందరూ జైలుకి రావాల్సిన సమయం. లేవండ్రా, ఎట్టా పైసే? లేవండ్రా.